వెల్కమ్ టు స్టోరీస్ ఛానల్. అందరికీ నమస్తే. మానవ జీవితంలో డబ్బు అనేది చాలా కీలకమైంది. డబ్బు లేనిది అవసరాలు తీరవు. సమాజంలో జీవిస్తున్న ప్రతి మనిషికి డబ్బు కావాలి. డబ్బు కావాలి అంటే మొదట మనలో మానసిక శక్తి చాలా అవసరం. మానసికంగా మనం ఎప్పుడు డబ్బుని కోరుకోవాలి. నేను డబ్బు సంపాదిస్తాను, నా దగ్గరకు డబ్బు వస్తుంది, నేను డబ్బులు ప్రేమిస్తున్నాను లాంటి పదాలను ఉచ్చరిస్తూ ఉండాలి. ధర్మంగా ఉండాలి. అప్పుడు విశ్వం మన మైండ్ సెట్ ని ఆకర్షించి మనకు కావాల్సిన డబ్బుని అందిస్తుంది అని డాక్టర్ జోసెఫ్ తన పుస్తకంలో తెలిపారు. జోసెఫ్ మర్ఫీ ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ వంటి అనేక పుస్తకాల రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆయన సిద్ధాంతాలు ప్రధానంగా అంతర్గత మనస్సు యొక్క శక్తిని, సానుకూల ఆలోచనల ప్రభావాన్ని మరియు విశ్వం యొక్క ఆధ్యాత్మిక సూత్రాలను ఉపయోగించి డబ్బు మరియు సమృద్ధిని ఎలా ఆకర్షించవచ్చో తెలుసుకుందాం. డాక్టర్ మర్ఫీ ప్రకారం డబ్బు సంపాదించడం అనేది కేవలం బాహ్య ప్రయత్నాల వల్ల కాకుండా మన అంతర్గత నమ్మకాలు, ఆలోచనలు మరియు భావాల ద్వారా ప్రభావితమవుతుంది. ఆయన బోధనల్లో ముఖ్యమైన విశ్వ నియమాలు ఇక్కడ ఉన్నాయి. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ డబ్బు సంపాదన విశ్వ నియమాలు. 1. సంపద అనేది మీ సహజమైన హక్కు. రిచెస్ ఆర్ యువర్ రైట్. డాక్టర్ మర్ఫీ నొక్కి చెప్పే ప్రధాన విషయానికి ఏమిటంటే, పేదరికం అనేది ఒక మానసిక వ్యాధి మరియు సంపద అనేది మానవుని సహజమైన స్థితి. మీరు సంపన్నమైన జీవితాన్ని గడపడానికి, సంతోషంగా మరియు స్వేచ్ఛగా ఉండటానికి ఈ భూమిపై ఉన్నారు. డబ్బు అనేది మంచిని చేయడానికి, ఇతరులకు సహాయం చేయడానికి మరియు మీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఒక సాధనం అని ఆయన బోధించారు. 2. అంతర్గత భావమే బాహ్య వాస్తవం. ఇన్నర్ ఫీలింగ్ ప్రొడ్యూసర్స్ ఔటర్ రియాలిటీ. మీరు సంపదను ఆకర్షించాలంటే మీరు సంపన్నులుగా భావించాలి. చాలా మంది ప్రజలు తమ వద్ద డబ్బు లేనప్పుడు మాత్రమే పేదలుగా భావిస్తారు, కానీ మర్ఫీ దీనికి విరుద్ధంగా చెప్పారు. మీరు సంపదను అనుభవించినప్పుడే మీరు సంపదను ఆకర్షిస్తారు. డబ్బు మీ వద్దకు రావాలని ఆశించడం లేదా ఎదురుచూడటం కంటే, మీకు కావాల్సిన సంపదను మీరు ఇప్పటికే కలిగి ఉన్నందుకు కృతజ్ఞతతో జీవించాలి. మీ అంతర్గత భావాలు మరియు నమ్మకాలు మీ బాహ్య పరిస్థితులను సృష్టిస్తాయి. 3. ఉపచేతన మనస్సు యొక్క శక్తి. ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. డాక్టర్ మర్ఫీ బోధనల్లో ఉపచేతన మనస్సు కేంద్ర బిందువు. ఉపచేతన మనస్సు అనేది చాలా శక్తివంతమైనది మరియు మీరు అందులో ఏది నాటితే అది నిజం చేస్తుంది. మీరు సంపద గురించి నిరంతరం సానుకూల ఆలోచనలు మరియు భావాలను ఉపచేతన మనస్సులోకి పంపినట్లయితే, అది ఆ ఆలోచనలను వాస్తవంగా మార్చడానికి పని చేస్తుంది. ధనాత్మక ధృవీకరణలు. అఫర్మేషన్స్. మీరు నిరంతరం ధనాత్మక ధృవీకరణలను, నాకు సంపద లభిస్తుంది, నాకు అపారమైన సంపద ఉంది, దేవుని సంపద నా జీవితంలోకి స్వేచ్ఛగా ప్రవహిస్తుంది, పదే పదే చెప్పడం ద్వారా మీ ఉపచేతన మనస్సును సంపద కోసం ప్రోగ్రామ్ చేయవచ్చు. దృశ్యీకరణ. విజువలైజేషన్. మీకు కావాల్సిన డబ్బును లేదా సంపదను మీ వద్ద ఉన్నట్లు, మీరు దాన్ని అనుభవిస్తున్నట్లు మానసికంగా ఊహించుకోండి. ఈ దృశ్యీకరణలు మీ ఉపచేతన మనస్సులో బలమైన నమ్మకాలను సృష్టిస్తాయి. 4. కొరత గురించి మాట్లాడవద్దు. నెవర్ టాక్ అబౌట్ ల్యాక్ అండ్ లిమిటేషన్. డబ్బు లేమి లేదా ఆర్థిక సమస్యల గురించి ఎప్పుడూ మాట్లాడవద్దని డాక్టర్ మర్ఫీ గట్టిగా హెచ్చరించారు. మీరు కొరత గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే, మీరు దానిని అంత ఎక్కువగా ఆకర్షిస్తారు. బదులుగా, మీరు ఇప్పటికే పొందిన ఆశీర్వాదాలను లెక్కించండి మరియు సంపద గురించి, దైవిక సమృద్ధి గురించి మాత్రమే మాట్లాడండి. ఆర్థిక కొరత ఆలోచనలను వెంటనే సంపద ఆలోచనలతో మార్చుకోండి. ఉదాహరణకు, ఆ ఖర్చు భరించలేను అని అనుకుంటే, దానికి బదులుగా, దేవుడు నా తక్షణ మరియు శాశ్వతమైన అవసరాలను తీరుస్తాడు అని దృఢంగా చెప్పండి. 5. దైవిక సరఫరా సూత్రం. ద ప్రిన్సిపల్ ఆఫ్ డివైన్ సప్లై. మీరు అపారమైన సమృద్ధి గల విశ్వంలో ఉన్నారని గుర్తించండి. దేవుడు లేదా విశ్వం మీ అవసరాలన్నింటినీ తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. మీ నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని దానిపై ఉంచండి. మీరు దేవుని సంపద మీ జీవితంలో ప్రసరిస్తోందని మరియు ఎల్లప్పుడూ మిగులు ఉందని విశ్వసిస్తే, దానికి సంబంధించిన మార్గాలు మీకు తెరుచుకుంటాయి. 6. డబ్బు పట్ల సరైన వైఖరి. రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. డబ్బు అనేది పాపమని లేదా చెడు అని చాలా మంది తప్పుగా నమ్ముతారు.
డాక్టర్ మర్ఫీ ప్రకారం డబ్బు అనేది శక్తి, అది మంచి లేదా చెడు కోసం ఉపయోగించబడుతుంది. డబ్బు అనేది కేవలం ఒక సాధనం, అది తటస్థమైనది. డబ్బును గౌరవించడం, ప్రేమించడం మరియు దానిని మంచి పనుల కోసం ఉపయోగించడం నేర్చుకోండి. డబ్బును స్నేహితునిగా చూడండి, శత్రువుగా కాదు. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ బోధనల సారాంశం ఏమిటంటే, మీ మనస్సు యొక్క శక్తిని గుర్తించి, దాన్ని సంపద మరియు సమృద్ధిని ఆకర్షించడానికి సానుకూలంగా ఉపయోగించుకోవాలి. మీ నమ్మకాలను మార్చుకోవడం, కొరత ఆలోచనలను తొలగించడం, మరియు మీకు కావలసిన సంపదను మీరు ఇప్పటికే కలిగి ఉన్నారని దృఢంగా విశ్వసించడం ద్వారా మీరు ఆర్థికంగా విజయం కావచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.